హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని చూసి కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను, మా వారు, మా పిల్లలు అండ్ అమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరం అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు మామయ్య గారు ఫిషెస్ అయితే తీసుకొచ్చారండి. మా వారైతే కట్ చేస్తూ ఉన్నారు. మా వారికి ఫిషెస్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము. చక్కగానైతే కట్ చేస్తారు. మేము ఊర్లో ఉన్నప్పుడైతే ఫిషెస్ తీసుకొచ్చినప్పుడు మా వారైతే ఎప్పుడు కట్ చేసేవారు. ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కదా, వాళ్ళే కట్ చేసి ఇస్తారు. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి అక్కడ ఫిషెస్ మా మామగారు తీసుకొస్తే మా వారైతే కట్ చేస్తూ ఉన్నారు. కర్రీకి అండ్ ఫ్రైకి రెండింటికి కూడా కలిపి తీసుకొచ్చారు. ఇవైతే కర్రీకి కొన్ని సపరేట్గా తీసి పెట్టారు అండ్ ఫ్రైకి కలుపుతూ ఉన్నారు. ఫిషెస్ని మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి ఒక పెద్ద బౌల్లో వేసుకొని దాంట్లో కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసుకొని చివరగా సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ముందైతే సాల్ట్ మర్చిపోయారు, చివరిలోనైతే సాల్ట్ వేసేసి కలుపుకున్నారు. అలాగే నిమ్మరసం కూడా వేసి కలిపేసుకోవాలి. మా వారైతే మంచిగా ఫ్రై చేస్తారండి, అందుకే మా వారైతే ఫ్రై చేస్తూ ఉన్నారు. అత్తమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేసింది. అన్నీ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసేసుకొని చెక్ చేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ అయితే చివరిలో వేసి కలిపేసుకుంటున్నారు. అలాగే నిమ్మరసాన్ని కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం కూడా వేసేసుకొని మంచిగా మరొకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోనైతే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద అయితే ఫ్రై చేస్తున్నాము. మా ఇంటి పక్కన పెరడు అయితే ఉంటుంది. పెరటి పక్కన అయితే ఇలా మంచిగా మంట పెట్టి కట్టెల పొయ్యి మీద అయితే ఫ్రై చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. ఇలా పల్లెటూరులోనైతే చెట్ల మధ్యలో మేమైతే కూర్చొని ఉన్నాము. మా చిట్టి పాప అయితే మా వారు ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చక్కగా చూస్తూ ఉంది. బాగున్నాయా చిట్టికొండ అంటే బాగున్నాయని చెప్తుంది. చూడండి, మొత్తం కూడా చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న గుడిసెలాగానైతే వేస్తారండి. అదైతే సమ్మర్లో మనకి అక్కడ మంచిగా ఒక మంచం వేసుకొని లేదంటే చైర్ వేసుకొని అయినా కూర్చోవచ్చు. చాలా బాగుంది, చూసారా? ఇక్కడ మా మామయ్య గారు అయితే వేశారంట. చాలా బాగుంది. సమ్మర్లోనైతే ఇక్కడ చెట్ల మధ్యలో కూర్చుంటే చాలా చల్ల గాలి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం కూడా చెట్లు, బంతి చెట్లు కూడా ఉన్నాయి, చూసారా? బంతి చెట్లు అండ్ మామిడి చెట్లు అన్నీ కూడా ఉన్నాయండి. మంచిగా ఆ చెట్ల మధ్యలో కూర్చొని అయితే మేము ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాము. మా వారైతే ఫ్రై చేస్తున్నారు చక్కగా. మా ఇద్దరు చిట్టి పాపలు అయితే చక్కగా చూస్తున్నారు. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మా చెల్లెలు అయితే మా చిన్న చిట్టి పాపకు తినిపిస్తూ ఉంది. మా పిల్లలకు కూడా ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటారు. ముళ్ళు తీసేసి అయితే పెడుతూ ఉన్నాము. బాగున్నాయని చెప్తుంది. చూడండి, మా చిన్న చిట్టి పాప అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది చెట్ల మధ్యలో కూర్చొని అలా తింటూ ఉంటే. చాలా చల్లగా గాలి అయితే వచ్చింది మంచిగా. కొంచెం ఎండ కూడా ఉండే, అయినప్పటికైనా మొత్తం చెట్లు ఉన్నాయి కదా పెరట్లో, ఆ పెరట్ల మధ్యలో మేమైతే కూర్చొని మంచిగా తింటూ ఉన్నాము. చూడండి, మా ఫ్యామిలీ అంతా కూడాను. మా చిట్టి పాపలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా చల్ల గాలి అయితే వచ్చింది. చుట్టూ మొత్తం కూడా చెట్లే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. వెదర్ అయితే చాలా బాగా నచ్చింది. మా చిట్టి పాపలు అయితే ఆడుకుంటూ చక్కగా తిన్నారు అక్కడ. మా వారైతే మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నారు. కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా అయిపోతాయి కదా, అందుకని చెప్పి కట్టెల పొయ్యి మీద అయితే చేసేసారు.
అందరం కూడా మంచిగా తింటూ ఉన్నాము. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, ఉంటాను.